ఖమ్మం జిల్లాలో ఉద్యోగ సమస్యలపై ఎంప్లాయీస్ బైక్ పై ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 4 నుండి 5,000 మందితో టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో సదస్సు నిర్వహించనున్నామని ఉద్యోగులు తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలిచి నెలకు 500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకు విషమంగా తయారవుతుందని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు బడ్జెట్లో పెట్టినప్పుడు మా ఉద్యోగుల జీతభత్యాలు నెంబర్ స్టేట్మెంట్ తయారు చేసి సంవత్సరానికి ఉద్యోగుల జీతభత్యాలను లెక్కించి వారి తర్వాతనే మిగులు బడ్జెట్ ఉంటే ఈ పథకాలను దృష్టికి తీసుకెళ్తారు, ఉచితమైన ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాలలో అట్లా లేదు. ఏ ప్రభుత్వమైనా పథకాలు పెడుతున్న ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేని ఇలా సందర్భాన్ని చూస్తున్నాం. మేము అడుగుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగులు చల్లగా ఉంటేనే ఈ పథకాలన్నీ ముందుకు తీసుకుపోతాం. ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీసుకుపోవడానికి ప్రభుత్వ ఉద్యోగులకు సహకరించాలి. మరి తెలంగాణ ఉద్యమంలో పాల్చుకున్న ఈ ఉద్యోగులు తెలంగాణ వచ్చిన తర్వాత 5 డిఏలు పెండింగ్ ఉండడం మా జీతభత్యాలు ఇబ్బందికరంగా మారిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వం మారాలి, మా సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. కొన్ని మేనిఫెస్టోలో పెట్టారని చెప్పి ప్రభుత్వం తెచ్చుకున్న మాట వాస్తవం. కానీ తెచ్చుకున్న ప్రభుత్వం 18 నెలలు గడిచినప్పటికీ కూడా ఒక్క డిఏ మాత్రమే సాధించుకున్నాము. ఆ డిఏలో కూడా అరియర్స్ ఇంతవరకు కూడా కంప్యూటర్ సిస్టంలో ఆ అరియర్స్ పోవడానికి డిజేబుల్డ్ చేశారు తప్ప ఇంతవరకు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 3 నెలలు పోతే 6 డిఏ పెండింగ్. భారతదేశ చరిత్రలోనే 2 డిఏల కంటే ఎక్కువ ఉన్న ఏ రాష్ట్రం లేదు. మన రాష్ట్రంలో 1 డిఏ ఉంటేనే ఉద్యమ బాటన పట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి.